బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తుంగలం వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. పనులు జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు అందులో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 7 కార్మికులు తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. బాధితులను బుధీశ్వర్, బోస్, అజిత్, దినేష్, తుషార్, ప్రతాప్, ఉదయ్లుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే సహచర కార్మికులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టి కిమ్స్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం వారందరికీ అత్యవసర చికిత్స అందుతోంది. ఆ విజువల్స్ ను మనం క్లియర్ కట్ గా చూడవచ్చు. ఒకవైపు కూలిన శిథిరాలను చూస్తున్నాం, మరోవైపు క్షతగాత్రుల చికిత్స జరుగుతున్న సిచ్యువేషన్స్ ను కూడా మనం ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఈ ఘటన విశాఖలోని తుంగలం వద్ద చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన తోటి కార్మికులు స్పందించి ఆసుపత్రులకు తరలించారు. సంఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. మొత్తంగా ఆ విజువల్స్ ఎంత భయంకరంగా ఉన్నాయో మనం స్క్రీన్ పై చూడవచ్చు. ఒక్కసారిగా నిర్మాణంలో ఉన్న స్లాబ్ కుప్పకూలిపోయింది. ఆ దృశ్యాలను మనం ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఈ రైల్వే క్రాసింగ్ బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం జరుగుతుందో దాంట్లో ఆ డెక్కింగ్ సరిగ్గా నెగ్లిజెన్స్ కనిపిస్తుంది. ఆ డెక్కింగ్ మోప్ చేయడంలో దానివల్ల ఈ ప్రమాదం జరిగిందని అనుకుంటున్నాం. అదృష్టం శాతం ఎవరు ప్రాణాలు కోల్పోలేదు. అయితే ఇది కాంట్రాక్టర్ యొక్క నెగ్లిజెన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. దీనికి ఎవరు బాధ్యులో వాళ్ళని ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. మళ్ళీ భవిష్యత్తులో ఇలాగ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అలా చర్యలు ఆదేశిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.